కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలను 15 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త కాళ సత్యనారాయణ ఉపాసకురాలు కాళ లక్ష్మీ ప్రసన్న పేర్కొన్నారు. శ్రీ వారాహి గుప్త నవరాత్రులు రాత్రి సమయంలో పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త కాళ సత్యనారాయణ ఉపాసకురాలు కాళ లక్ష్మీ ప్రసన్న పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు ఆషాఢశుద్ధ పాడ్యం నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయని తెలిపారు. దుష్టశక్తుల నుంచి రక్షణ, సకల ఐశ్వర్యాలు, శత్రుజయం కోసం భక్తులు రాత్రి వేళలో అమ్మవారిని విశేషంగా పూజించడం జరుగుతుందని తెలిపారు. శ్రీ వారాహి అమ్మవారికి కుంకుమార్చన, లలిత సహస్రనామ పఠనం, విశేష మంత్ర జపాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధం లేకుండా గుప్త నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీమాత్రే నమః. స్టార్ట్ చేస్తాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈ రోజు మన వారాహి పీఠానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మీకు అమ్మవారు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఏంటి అంటే మిమ్మల్ని పిలిచిన సందర్భం ఏంటి అంటే ఈ రోజు మీ అందరికీ తెలుసు మన ఆలయ ధర్మకర్త అండి, మా అన్నయ్య గారు కాళ సత్యనారాయణ, మన వారాహి పీఠం ధర్మకర్త. అలాగే ఇక్కడ నేనైతే తెలుసు కదండి అమ్మవారు ఉపాసకురాలని. అలాగే వారాహి పీఠము ఈ రోజు అభివృద్ధి చెందింది అంటే అది అమ్మవారు నాకు ఇచ్చిన ఒక బలం, ఒక శక్తిగా నేనైతే సంతోషంగా గర్వపడుతున్నాను. ఈ రోజు మీకు మీడియా ద్వారా ఒక చిన్న విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నానండి. ఏంటి అంటే అది ఫస్ట్, ఈ రోజు అమ్మవారు ఇంత ప్రపంచవ్యాప్తం అయిపోయారండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మన అమ్మవారు ఫోటో అనేది కూడా ఉంటుంది. ఈ రోజు వారాహి అమ్మవారు అంటే కూడా భయపడే వాళ్ళ సైతం అందరూ కూడా వారాహి తల్లిని రోజు ఇంట్లో పెట్టుకుని వాళ్ళ మంచిగా పూజిస్తున్నారు ప్రతి ఒక్కరుని. అది మన వారాహి పీఠం ద్వారా ఇలా జరగడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే ఈ రోజు ఇలా ప్రబలం అవడానికి దాని వెనక చాలా ఉపాసనా బలము, శక్తి అనేది అయితే ఉందండి. అది అంత ఈజీగా వచ్చిందైతే కాదు. ఎంతో కష్టం, దాని వెనకాల అహర్నిశలు శ్రమ ఉంది, మా కష్టం ఉంది, అలాగే మా కన్నీళ్లు కూడా ఉన్నాయండి. ఈ రోజు అమ్మవారు ఇంత ప్రపంచవ్యాప్తం అయ్యారంటే అదంతా కూడా మీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఇప్పుడు త్వరలో వారాహి అమ్మవారి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అనేవి రాబోతున్నాయి అన్నమాట. అది జూలై 15 నుంచి 23 వరకు ఈ రోజు ఇక్కడ మన వారాహి పీఠంలో గుప్త నవరాత్రులు అనేవి జరుగుతాయి. అయితే ఇక్కడ జరిగే అన్నప్రసాద కార్యక్రమాలు కావచ్చు, మన పూజా కార్యక్రమాలు కానీ, హోమాలు కానీ ప్రతిదీ కూడా నేను మా అన్నయ్య గారు మేము వ్యక్తిగతంగా నిర్వహించడం అయితే జరుగుతుంది. వారాహి పీఠానికి గాని గుడికి గాని ఎలాంటి సంబంధం అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా గమనించగలరు. మీడియా మిత్రులు గాని, భక్తులు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇంకొక విషయం ఏంటి అంటే నవరాత్రుల కోసం అయితే మాత్రం చాలా మంది అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. దాని గురించి నేను నేను చెప్తానండి. దాని గురించి కూడా త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఈ గుప్త నవరాత్రులు 9 రోజులు పూర్తయిపోయిన తర్వాత విశ్రాంతి అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి. మన అమ్మవారి వారాహి పీఠం దగ్గర నుండి నేను విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను కొంత సమయం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నిర్విరామ శ్రమ అండి. వారాహి అమ్మవారు భక్తులతోనే నాకు అమ్మవారితోనే నాకు సరిపోయిందండి. అమ్మవారిని పెట్టింది మొదలు ఈ డే వరకు కూడా, స్టిల్ ఈ డే వరకు కూడా నాకైతే మాత్రం విశ్రాంతి అనేది లేకుండా నిర్విరామ శ్రమతోనే నేను ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. కాబట్టి నేను అమ్మవారి ఉపాసన చేద్దాం అనుకుంటున్నానండి. కొంత విశ్రాంతి తీసుకుని కొంత సమయం. దీనికి మీరందరూ కూడా నాకు సహకరించాలి. ప్రతి ఒక్కరు అంటే మీడియా మిత్రులు కావచ్చు, భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించాలి, మీ సహాయ సహకారాలు అందించాలి అదే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేపట్టే ఈ కార్యక్రమాలు ఇక్కడ ఏవైతే ఉన్నాయో మన వారాహి పీఠంలో అన్నదాన కార్యక్రమం కావచ్చు, లేదా పూజా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే హోమాలు కావచ్చు, ప్రతి కార్యక్రమం కూడా మేము వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు నేను వ్యక్తిగతంగా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉండే మన వారాహి పీఠానికి కానీ అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి సంబంధం అయితే లేదు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. అలాగే చాలా మంది ఏంటి అంటే వారాహి నవరాత్రుల గురించి లాస్ట్ ఇయర్ మీరు 2 months బ్యాక్ నుంచి కూడా చాలా బాగా చెప్పారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు చాలా సంతోషం అనిపించినప్పుడు ఈ సంవత్సరం మీరు ఎందుకు చెప్పట్లేదండి అనేసి కొన్ని వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నాకు చాలా మెసేజ్లు వచ్చాయండి ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, వాట్సాప్ నుంచి కానీ. ఇలా వ్యక్తిగతంగా కూడా చాలా మంది అడిగారండి. విషయం ఏంటి అంటే ప్రత్యేకమైన కారణం అయితే ఏం లేదండి. నేను ఇక్కడ టెంపుల్ సంబంధించి వారాహి పీఠానికి సంబంధించి గత కొన్నాళ్ళుగా మేము ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి.
ఆ పోరాటంలో అయితే మేము ఉండడం వలన నేను సమయాన్ని కేటాయించి అందరికీ ఈ చెప్పకపోవడం అయితే జరిగింది ఇప్పటి వరకు. ఈ రోజు అయితే నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని అయితే ప్రతి ఒక్కరు ఆ విషయంలో నేను కొంచెం లేట్ చేసినందుకు నన్ను క్షమిస్తారో మరి అందరూ క్షమించాలి ఆ విషయంలో అయితే మాత్రం. ఇంకో విషయం ఏంటి అంటే వారాహి నవరాత్రులు జూలై 15 నుంచి 23 వరకు జరుగుతున్నాయని చెప్పాను కదా. ఏ విధంగా చేసుకోవాలని అడుగుతున్నారు. అదైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని లలితా నవరాత్రులు ఏ విధంగా అయితే మనము జరుగుతాయో అదే విధంగా మనం వారాహి అమ్మవారిని కూడా పూజించవచ్చు. లలితా నవరాత్రులు మనము మార్నింగ్ సమయంలో చేస్తాము మామూలుగా అయితే. కానీ వారాహి నవరాత్రులు అనేవి ఏంటి అంటే రాత్రి సమయంలో చేయాలి. అమ్మవారు రాత్రి దేవత అన్నమాట. ఏంటంటే వారాహి తల్లి వారణాసి కాశీ క్షేత్రాన్ని పరిపాలిస్తూ ఉంటారు.